మొన్న మీరు మీడియాలో మాట్లాడుతూ చూసా, లోకేష్ గారు ముఖ్యమంత్రి అవుతున్నారు. ఖచ్చితంగా రాసి పెట్టుకోండని అన్న మాట విన్నాను మీ నోటి నుంచి. నిజమేనా సార్? అంటే చాలా తెర వెనుక చాలా విషయాలు జరుగుతూ ఉంటాయి. హ్మ్. నాకున్నటువంటి సమాచారం ప్రకారం ప్రధానమంత్రి గాని, ఆ పైనున్నటువంటి ఎవరైతే దీన్ని ఆమోదించాల్సిన స్థాయిలో ఉన్నారో వాళ్ళందరూ కూడా ఇన్ ప్రిన్సిపల్ అగ్రీడ్ హ్మ్. ఫర్ చేంజ్ ఆఫ్ ట్రాన్స్‌ఫర్ ఆఫ్ పవర్ ఫ్రమ్ ఫాదర్ టు సన్. సో, 2027 ఉగాదికి లోకేష్‌ని సీఎం చేయాలి అనేటువంటి ప్రతిపాదన ఆమోదం పొందిందనేది నాకు తెలిసిన సమాచారం. హ్మ్. దానికి అనుగుణంగానే పావులు కదులుతున్నాయి, అడుగులు ముందుకు పడుతున్నాయి అనేటువంటిది నాకున్న సమాచారం. హ్మ్. ఇప్పుడు ప్రభుత్వాన్ని నడిపించేటువంటి సంస్థ ఆర్ఎస్ఎస్ ఉంది. హ్మ్. సో, ఆర్ఎస్ఎస్ కూడా ఇన్ ప్రిన్సిపల్ అగ్రీ అయిందనేది నాకు తెలిసినటువంటి విషయం. హ్మ్. సో, ఇవన్నీ నాగ్పూర్‌లో జరిగాయి చర్చలు, ఢిల్లీలో జరిగాయి. సో, నాగ్పూర్, ఢిల్లీ 2 కూడా యాక్సెప్ట్ చేశాయి. అందుకనే ఆ ఐడెంటిటీ, ఆ గుర్తింపు ఇస్తున్నారు. ఇంకా ఒక అడుగు ముందుకేసి చెప్పాలంటే, దే ఆర్ మోర్ కంఫర్టబుల్ విత్ ద కిడ్ రాదర్ దెన్ ఫాదర్ అనేటువంటి సమాచారం కూడా ఉంది. అంటే ఎప్పటికి అవుతుందంటున్నారు? 2027 ఉగాది. హుహు. హ్మ్. ఓకే. హుహు. ఇప్పుడు చంద్రబాబుతో ఉన్న సమస్య ఏంటి? ఆయన ఎక్స్‌పీరియన్స్‌డు, రాష్ట్రానికి మంచిది ఆయనుంటే ఆహ్, మంచి విజన్‌తో ముందుకెళ్తున్నారు. ఎందుకు తప్పించాలనుకుంటున్నారు? గోద్రాలలో జరిగినప్పుడు హ్మ్. ఈయన కూడా సీఎంగానే ఉన్నాడు. భయంకరంగా తిట్టాడాయన నరేంద్ర మోడీని. హ్మ్. తిట్టడం అంటే ఒక మాదిరి కాదు. ఇక ఈయన తిట్ల పురాణం మొదలుపెడితే ఎట్లా తిడతాడో అందరికి తెలుసు కదా! హ్మ్. సో, అలా తిట్టాడు. ఆ తర్వాత మళ్ళీ కలుసుకున్నారు. అవసరం కోసం, రాజకీయ అవసరాల కోసం కలుసుకున్నారు. అంటే మధ్యలో చాలా జరిగినాయిలే. హ్మ్. రాజకీయ అవసరాల కోసం కలుసుకున్న తర్వాత మళ్ళీ విడిపోయి, అతన్ని వ్యక్తిగతంగా, కుటుంబ పరంగా, శాసనసభ సభాపరంగా ఆమోదించి తిట్టాడాయన. హ్మ్. సభలో తిట్టాడు, బయట తిట్టాడు. ఢిల్లీలో కాస్మోపాలిటన్ కాన్స్టిట్యూషన్ క్లబ్‌లో జరిగిన ప్రెస్ మీట్‌లో తిట్టాడు. హ్మ్. ఇట్లా వ్యక్తిగత దూషణలు చేశాడు. అతను కూడా రాజమండ్రి వచ్చి తిట్టాడు, గుంటూరు వచ్చి తిట్టాడు. ఇది సన్ రైజ్ అంటే ఎస్‌ఈఎన్ సన్ సూర్యుడు హ్మ్. ఉదయించే హ్మ్. రాష్ట్రం కాదు. హ్మ్. సన్ కొడుకు ఉదయం కోసం పెట్టిన రాష్ట్రం. హ్మ్. కొడుకు ఉదయం కోసం నడుస్తున్న ప్రభుత్వం అని నరేంద్ర మోడీని అన్నారు. అంత దారుణంగా తిట్టుకున్న వాళ్ళు మళ్ళీ కలిశారు కేవలం రాజకీయ అవసరాల కోసం. సో, వ్యక్తిగతంగా దే ఆర్ టూ ఫార్. వాళ్ళిద్దరికీ ఒకరి మీద ఒకరికి భయంకరమైన హ్మ్. కక్ష, కసి, కోపం ఉన్నాయి. ఈయనకున్నాయో లేదో తెలీదు. బట్ డెఫినిట్‌గా ఆ వైరం అయితే ఉంది. సో, ఎప్పటికీ ఇతను ఆయన నమ్మడు అన్నది నాకు తెలిసిన సమాచారం. హ్మ్. బికాజ్ అంటే రిలయబుల్ పర్సన్ కాదు ఇతను. హ్మ్. కాంట్ బిలీవ్, కాంట్ డిపెండ్. కాదు, వీళ్ళకి 135 సీట్లొచ్చాయి. హ్మ్. తెలుగుదేశానికి, హ్మ్. ఒక్క పార్టీకే. హ్మ్. సెంట్రల్ గవర్నమెంట్‌కి మద్దతిస్తున్నారు. హ్మ్. ఇప్పుడు అవసరం చంద్రబాబుది కాదు గదా! మోడీది హ్మ్. కదా అవసరం. హ్మ్. మరి మోడీ చెప్తే చంద్రబాబు ఎందుకింటారు? కరెక్టే గదా! అయినా కూడా ఇతను ఏం డిక్టేట్ చేయలేకపోతున్నాడుగా కళ్ళ ముందు. ఇప్పుడు 1.5 సంవత్సరంలో ఈయన ఇది కావాలి అని చెప్పి శాసించి సాధించింది ఏం లేదుగా. హ్మ్. వాళ్ళు చెప్పినట్టు వీడు వినడం, వాళ్ళకి వంత పాడటం, తల ఊపి రావడం తప్ప డిమాండ్ చేసి తెచ్చింది ఏమీ లేదుగా. హ్మ్. సో, అది అది కనిపించడం లేదా మీకు? అంటే ఇంకా చాలా విషయాలుంటాయి గదా! మనం అంత లోతైన చర్చ చేయాలంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈయనకి కొన్ని అభియోగాలున్నాయి. కేసు పెట్టారు, జైలుకి వెళ్లారు. హ్మ్. సో, జైల్‌లో హె హె మన కండిషనల్ బెయిల్‌లో బయటకొచ్చారు. హ్మ్. హ్మ్. హెల్త్ హ్మ్. కండిషన్స్. హ్మ్. యాక్చువల్‌గా ఇప్పుడు ఆయన బెయిల్ కండిషన్స్ వైలేట్ చేస్తున్నారు. అది కూడా ఒక సబ్జెక్టే. హ్మ్. లీగల్‌గా ఫైట్ చేయాల్సిన అంశమే అది. హ్మ్. ఆయన బెయిల్ కండిషన్స్ వైలేట్ చేసి ఇక్కడ పనులు చేస్తా ఉన్నారు హ్మ్. సీఎంగా. హ్మ్. సో, అది కోర్ట్‌కి వెళ్తే ఖచ్చితంగా ఆ బెయిల్ ఉంచాలా, క్యాన్సిల్ చేయాలనేటువంటి పరిస్థితి కూడా వస్తుంది. సో, ఇట్లాంటివన్నీ కేంద్ర ప్రభుత్వం దృష్టిలో ఉన్నాయి. ఇంకొకటేంటంటే, అసలు కేంద్రంలో ఉన్న ప్రభుత్వం ప్రజాస్వామ్యబద్ధంగా వెళ్ళడం లేదు గదా! నిరంకుశత్వం వైపు వెళ్ళిపోతుంది గదా! ఆటోక్రసీ వైపు వెళ్ళిపోతుంది. హ్మ్. ఈరోజు వాళ్ళు పలానా వాళ్ళు కరప్ట్ అని జెప్పి, ఆ కరప్ట్ అయిన వాళ్ళు ఆళ్ళ పార్టీలోకి రాగానే వాళ్ళు ఆహ్, శుద్ధమైనటువంటి వాళ్ళు అయిపోతున్నారు. అంటే వాషింగ్ మెషిన్‌లో బట్టలు ఉతికినట్టు అయిపోతున్నారు గదా! హ్మ్. పార్లమెంట్‌లో ఎంపీలు గూడా అదేగా చెప్తున్నారు. ఈ పక్కన ఉన్నోళ్ళు ఆ పక్కకెళ్తే వాషింగ్ మెషిన్ నుంచి బయటకొచ్చినట్టు అవుతుంది అని చెప్తున్నారు కదా! వ్యవస్థలన్నీ నిర్వీర్యం అయిపోయాయి. హ్మ్. అది బలవంతంగానో, అధికారంతోనో, ప్రలోభాలతోనో ఉన్న వ్యవస్థల్ని వాళ్ళు గుప్పెట్లో పెట్టుకొని అవి ప్రయోగం చేస్తున్నారు కదా ఎదుటోళ్ళ మీద. సో, దీంతో ఏమైపోయింది భయం. సో, వీళ్ళకి ఎంపీలు ఉన్నా కూడా ధైర్యంగా చేయలేకపోవడానికి కారణం ఏంటంటే, పవర్ ఆళ్ళ చేతిలో ఉంది. వ్యవస్థలు వాళ్ళ చేతిలో ఉన్నాయి. ఏమైనా అనుకుంటే ఏమైనా చేయొచ్చు అనే భయం వీళ్ళకి కూడా ఉంటుంది కదా! హ్మ్. సో, అందువల్ల ఇది బీజేపీ వైపు నుంచి వచ్చిన ప్రపోజలే అయితే. హుహు. వీళ్ళే అడిగారు. హుహు. అంటే మనం వింటున్నది ఏంటంటే ఇంటి పోరు ఎక్కువైపోయింది హ్మ్. ప్రస్తుత సీఎం గారికి.
ఉమ్. సో ఖచ్చితంగా కొడుకుని సీఎం చేయాలనేటువంటి వాదన ఇంట్లో ఒక తల్లి నడుస్తుంది ఆకాంక్ష. అని మనం వింటున్నది. ఉహు. సో ఇంకా సిచ్యువేషన్ బట్టి కళ్ళ ముందు రాహుల్ గాంధీ కనిపిస్తున్నాడు, కేటీ రామారావు కనిపిస్తున్నారు. వాళ్ళు అవుతారని చెప్పి అవ్వకుండా ఆగిపోవడం వల్ల అధికారం పోయింది, ఈరోజు అవ్వలేకపోతున్నారు. ఉమ్. రేపు మా బిడ్డ పరిస్థితి కూడా అలాగే అయిపోద్దేమో అని తల్లి అనుకోవచ్చు కదా. ఉహు. ఉహు. సో ఇవన్నీ నేను వింటున్న విషయాలు. సో ఈ కన్సిడరేషన్స్ అన్ని తీసుకుంటే ఇన్ ప్రిన్సిపల్ దే హ్యావ్ అగ్రీడ్. అది నాకు వచ్చిన సమాచారం. చంద్రబాబు గారు 2014-19లో తీసుకున్న కొన్ని నిర్ణయాల మీద కేసులు నమోదయ్యాయి. దాని మీద విచారణలు జరిగాయి. కొంత ఆధారాలు కూడా బయటపడ్డాయి. దాన్ని ఆ కేసులకు సంబంధించి ఫైబర్ నెట్కి సంబంధించి కానివ్వండి, మద్యం కేసుకు సంబంధించి కానివ్వండి, ఆ కేసులు క్లోజ్ అయ్యాయి ఇప్పుడు. ఇంకా మిగతా కేసులు కూడా క్లోజ్ చేస్తారనేది వైసీపీ వైపు నుంచి వస్తున్న విమర్శ. మీరేం చెప్తారు? అది తప్పు కదా. ఇప్పుడు ఆ రోజు ఏ పర్సన్ అయితే తప్పు జరిగిందని కేసు పెట్టారో, ఆ తప్పు జరిగిందని తెలిసిన తర్వాత బెయిల్ ఇవ్వడానికి కోర్టు నిరాకరించింది. ఎందుకంటే ఇందులో ఏదో ఉంది, విచారణ జరగాల్సిందే, తేలాల్సిందే అని భావించే బెయిల్ రిజెక్ట్ చేశారు. సో బెయిల్స్ రిజెక్ట్ చేసిన కేసుల్లో తప్పు జరిగిందని రిజిస్టర్ అయిన కేసుల్లో ఈరోజు తప్పు లేదని విత్డ్రా చేసుకుంటున్నారంటే దొడ్డిదారిన కేసులు కొట్టేసుకోవడం తప్ప అది రైట్ రాయల్గా తీసిన కేసులకైతే కాదు. ఏ రోజుకైనా అది ప్రమాదమే. ఈరోజు అధికారం ఉంది కదా అని దాన్ని దుర్వినియోగం చేసి కేసులు తీసేసుకుంటున్నారు తప్ప, అంటే ప్రలోభాలకు గురి చేసో, బలవంతంతోనో, లేకపోతే అధికారంతోనో చేస్తున్న పనులు ఇవి. బట్ దే వోంట్ స్టాండ్. లీగల్ స్క్రూటిలో నిలబడవై డెఫినెట్గా అది ఇష్యూ అవుతుంది.